ఆషాఢమాస శోభతో ఏడుపాయల శ్రీ వన దుర్గా భవానీ దేవాలయం భక్తజన సంద్రమైంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామ పరిధిలో ప్రకృతి రమణీయతల మధ్య మంజీరా నది పాయల నడుమ విరాజిల్లుతున్న శ్రీ వన దుర్గా భవానీ మాత ఆలయం ఆదివారం ప్రత్యేకంగా భక్తుల రద్దీతో కళకళలాడింది. ఆషాఢమాసం చివరి ఆదివారం పర్వదినంగా వేకువజామున నుంచే దూరదూరాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. సంప్రదాయబద్ధంగా పూజారులు అమ్మవారిని పుష్పాలంకృతంగా అలంకరించగా, ఆలయ పరిసర ప్రాంతం సాంస్కృతిక ఆధ్యాత్మిక శోభతో తలుక్కున మెరిసింది. శ్రీ వన దుర్గా భవానీ మాత మూలమూర్తికి వేద మంత్రోచ్చారణల నడుమ ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. పంచామృతాలతో పాటు గంధ, చందన, సుగంధ మధుర పరిమళాలతో కూడిన ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాన్ని జరిపారు. శ్రీసూక్త పారాయణంతో ఆధ్యాత్మిక వైభవం చుట్టూరా వ్యాపించింది. పట్టు వస్త్రాలు, విలాసవంతమైన ఆభరణాలు, రంగురంగుల పుష్పాలతో అమ్మవారిని విభిన్న రీతుల్లో అలంకరించారు. అమ్మవారు పుష్పాలంకృత రూపంలో దర్శనమివ్వడంతో భక్తులు భక్తిపారవస్యంలో మునిగిపోయారు. అభిషేక అలంకరణ అనంతరం నైవేద్యాలను సమర్పించిన అర్చకస్వాములు కర్పూర హారతులతో మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణమంతా మంగళధ్వనులతో మారుమోగింది. ఈ సమయంలో భక్తులంతా అమ్మ వన దుర్గా భవానీ శరణం అంటూ నినాదాలు చేస్తూ పులకించిపోయారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పెద్దల నుండి చిన్నల దాకా కుటుంబ సమేతంగా హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ కోరికల నెరవేర్పు కోసం మొక్కులు తీర్చారు. ఆలయం చుట్టుపక్కల ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపించింది. మంజీరా నది పొంగిపొర్లే నీటితో, పచ్చని చెట్లు నాలుగు వైపులా కొండల మధ్య అమ్మవారి ఆలయం ప్రకృతి అందాలకు నెలవుగా నిలుస్తోంది. భక్తులకు భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తోంది. భక్తుల సందోహంతో ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు, వేదసేవలు మరింత వైభవంగా నిర్వహించేందుకు సంకల్పించామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. వినూత్న ఆధ్యాత్మిక అనుభూతికి నాంది పలికిన ఈ మహోత్సవం, నమ్మకానికి నిలయంగా, భక్తిశ్రద్ధలకు చిరస్మరణీయంగా నిలిచింది. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. అమ్మలగన్న అమ్మ ముగురమ్మలకు మూలమైనటువంటి వనదుర్గా అమ్మవారి క్షేత్రం లోపల ఆషాఢమాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి ఆదివారం అమ్మవారికి శాకాంబరి, రెండవ ఆదివారం ఫలాంబరి, మూడవ ఆదివారం వనంలో వెలిసినటువంటి వనదుర్గా అమ్మవారు, అదేవిధంగా నాలుగవ ఆదివారం చివరి వారం ఈరోజు వనదుర్గా అమ్మవారిని విశేషమైనటువంటి పుష్పాలతో అంగరంగ వైభవంగా అలంకరించడం జరిగింది. పుష్పాంబరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ యొక్క ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారిని కొలవడం వల్ల పచ్చని చెట్లు, అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా పండి పంటలు బాగా పండుతాయి అనేది ఒక పురాణ వచనం. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది. వనదుర్గా భవానీ మాతాకి జై.